మన 75 డేస్ హార్డ్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో ఈరోజైతే డే 1 ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, అసలు మిస్ చేయకండి. దీనికోసమైనా నేను ముందు రోజే కూర్చొని పెద్దగా ప్రిపరేషన్స్ చేసుకున్నాను. అంటే మీల్ ప్లాన్స్ గానీ ఇంకా టైమింగ్స్ అవంతా ఎలా ఫాలో అవ్వాలనేది నా షెడ్యూల్ నేను వేసుకుంటూ ఉన్నాను అనమాట. సో మీరు కూడా మీ డే 1 స్టార్ట్ చేసేయండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చుంటే లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో నా డే 1 అన్నది ఎలా గడిచిందన్నది వీడియోలో చూద్దాం. సో ఈ 75 హార్డ్ ఛాలెంజ్ అన్నది నేను 65.908 తో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది నా డే 1 వెయిట్ అన్నమాట. ఎంటీ స్టమక్ తో చెక్ చేశాను. వెయిట్ ఎప్పుడు చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలని మీకు డౌట్ ఉంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. వెయిట్ మెషిన్ కొన్నానన్న కొత్తలో, కాబట్టి అది వెళ్ళి మిస్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. తర్వాత నేనైతే కాసేపు ప్లాంక్ అవి వర్కౌట్స్ కంప్లీట్ చేసుకునేసి మెడిటేషన్ కి అయితే కూర్చున్నాను. నా దగ్గర ఈ రుద్రాక్ష మాల లాంటిది ఒకటి ఉందన్నమాట. అందులో 108 పూసలు ఉన్నాయి. సో వాటిని లెక్క పెడుతూ అలా నేను మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నా. నేను వచ్చేసి డీటాక్స్ డ్రింక్ బిఫోర్ వర్కౌట్స్ అయినా ఆఫ్టర్ వర్కౌట్స్ అయినా, అంటే నాకు ఎలా కుదిరితే అలా తాగుతున్నాను. పర్టికులర్ గా అంటే ఇప్పుడే తాగాలి అప్పుడే తాగాలి ఏమనుకోలేదు, బట్ ఫాస్టింగ్ పీరియడ్ లోనే తాగుతున్నాను. మనం ఫాస్టింగ్ పీరియడ్ లో తీసుకునే ఏ డ్రింక్ అయినా సరే అందులో ఎటువంటి క్యాలరీస్ ఉండకూడదు. సో నేను వచ్చేసి హనీ గానీ అట్లా ఏం యాడ్ చేసుకోకుండా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సోంపు అంటే హాఫ్ టీ స్పూన్ వేసి ఒక కప్పు వాటర్ లో అవి కాస్త బాగా మరగనిచ్చేసి డీటాక్స్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇది మన ఫాస్టింగ్ పీరియడ్ ఎక్స్టెండ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేను వచ్చేసి 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా. సో నా ఈటింగ్ పీరియడ్ వచ్చేసి పొద్దున 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. సో ఇవైతే మొలకలు, బ్రేక్ఫాస్ట్ కి మొలకలు తీసుకుంటున్నాను. మొలకలతో ఒక రెసిపీ చేసుకున్నాను యాక్చువల్లీ. సో ఇవి వచ్చేసి 2 days కట్టిన మొలకలు అనమాట. అంటే 2 రోజుల తర్వాతకి చాలా పెద్దగా వచ్చాయి. మొలకలు ఎలా కట్టుకోవాలో తెలుసు కదా. ఒక రోజు మొత్తం మనం ఈ రోజు పొద్దున్న నానబెట్టేస్తే అవి నైట్ కి ఆ నీళ్లు వడపోసేసి మనం అలాగే పెట్టేయాలి. రేపు పొద్దునకి మొలకలు వస్తాయి అనమాట. సో నేనైతే దీంట్లోకి కొద్దిగా రాగి పిండి, ఇంకా కొద్దిగా వంట సోడా, ఆ తర్వాత కావాల్సినంత సాల్ట్ కలుపుకొని, మనం ఎంత మామూలుగా దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని వాటిని నేను దోశలాగా తీసుకున్నాను. 2 తీసుకున్నాను కానీ అంత తినలేకపోయాను నిజానికి. మీరు దీన్నే కూడా ఇంకా టేస్టీగా, అంటే మీరు ఇందులో ఆనియన్స్, ఇంకా క్యారెట్ తురుము, ఇంకా మీకు ఏమేమి వెజిటబుల్స్ ఉంటే అవన్నీ కట్ చేసి కూడా వేసి తీసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్ గా తీసుకున్నాను. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఇంకొక లీటర్ ఆఫ్ వాటర్ కూడా కంప్లీట్ చేసేసాను. కాబట్టి ఇంకా నాకైతే ఇంకా థర్డ్ ఒక్కటే మిగిలింది. తర్వాత ఇది వెజిటబుల్ జ్యూస్ టైం అనమాట. అంటే 11 o'clock 11:30 ఆ టైంలో తీసుకున్నాను. ఈ రోజు వచ్చేసి నేను వెజిటబుల్ జ్యూస్ బదులు స్మూదీ లాగా చేసుకుంటున్నాను. అంటే ఆ పిప్పిని పాడేయడం నాకు ఇష్టం లేదు. ఓకే, వీలైనంత వరకు చేసుకుందాం, టేస్ట్ బాగుంటే ఉంచుకుందాం, లేకపోతే ఒట్టి జ్యూస్ తీసుకుందాంలే అనుకున్నాను. సో దానికోసం అయితే నేను ఒక క్యారెట్, ఇంకా ఒక ఆరెంజ్, మన కమలా పండు తీసుకుని అందులో గింజలు తీసేయాలి. కమలా పండులోని గింజల వల్ల చేదు వస్తుంది. సో దీంట్లో స్వీట్నెస్ కోసం కొద్దిగా ఒక 3 అంటే 3 ఖర్జూరాలు తీసుకున్నాను. వాటిని అన్నిటిని 3 కలిపి మిక్సీ పట్టించేసి ఇలా పిప్పిగా తీసుకున్నాను. ఇది స్మూదీ లాగా. దీంట్లోనే మనం బాగా వాటర్ వేసి ఫిల్టర్ చేసుకుంటే జ్యూస్ అంతే. కాకపోతే ఆ ఆరెంజ్ లోని పల్ప్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను స్మూదీ లాగా తీసుకున్నా. ఇందులోకి ముందు రోజు నైటే నానబెట్టుకున్న చియా సీడ్స్, వాటిని ఒక స్పూన్ నానబెట్టున్నాను అనమాట. ముందు రోజు నైట్ అవసరం లేదు, 10 నిమిషాల ముందు నానబెట్టినా అవి ఉబ్బుతాయి బాగా. ఆ తర్వాత ఇంకా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అలా మీద చల్లేసుకొని తీసుకోవడమే. టేస్ట్ నిజానికి చాలా బాగా వచ్చింది. వీలైనంత వరకు నేను తీసుకునే ఏ మీల్ ప్లాన్ అయినా కూడా, అంటే సింపుల్ అయితే నేను మన డే టు డే వీడియోస్ లోనే చెప్పేస్తాను. ఒకవేళ పెద్దగా అయితే సెపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే మీకు ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ డేకి మీరు దాన్ని ప్లాన్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది కదా, అందుకని. కాబట్టి ఖచ్చితంగా అయితే నేను వీలైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏమేమి తీసుకుంటున్నాను అన్నది. 1:30కి నా మధ్యాహ్నం లంచ్ తీసుకున్నాను. అప్పుడైతే నేను చిక్కుడుగాయ, ఇంకా ఎగ్ వైట్స్ మాత్రం తీసుకొని ఫ్రై లాగా చేసుకుని, ఆలూ పులుసు, ఇంకా కర్డ్, వైట్ రైస్ తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను. మనకి ముందుగా అంటే ముందు రోజైనా నానబెట్టుకుని పక్క రోజు తినండి, లేదా కుదరలేదంటే పొద్దున్న నానబెట్టేసి ఈవినింగ్ కల్లా తినొచ్చు ఈ డ్రై నట్స్ అన్నవి. సో ఇది ఈవినింగ్ డిన్నర్, అంటే 6 o'clock నా డిన్నర్ అయిపోతుంది. దీని రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ షేర్ చేశాను, ఇలా పొడిగా ఎలా చేసుకోవాలని చెప్పి. మిస్ చేయకుండా చూసేయండి. సో అదొక కప్పుకి నా డిన్నర్ కంప్లీట్ చేసేసాను. సో ఈ రోజు మొత్తానికి నాకు ఎన్ని క్యాలరీస్ అయ్యిందంటే 1000 calories కే సరిపోయింది నా మీల్ ప్లాన్ అన్నది. సో ఏమేమి తీసుకున్నాను, ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అన్నది హెల్తీఫై మీ యాప్ లో ఇందులో నీట్ గా ఎంటర్ చేశాను. సో ప్రతిదానికి ఎన్ని క్యాలరీస్ పడుతుంది అనేసి. నా హైట్ కి, నా వెయిట్ కి, నా టార్గెట్ వెయిట్ నేను రీచ్ అవ్వడం కోసం అయితే నేను 1500 calories తీసుకోవాలి ఒక రోజుకి.
అలాగే మీ హైట్ కి మీ వెయిట్ కి మీరు బరువు తగ్గాలంటే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి అన్నది మీకు తెలుసుకోవాలనిపిస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను దానికోసం. అయితే ఈ రోజు నేను పొద్దున వర్కౌట్స్ చేశాను గానీ ఈవినింగ్ 8K స్టెప్స్ నడవలేదు కావాలనే, ఎందుకంటే ఒకే రోజు అన్ని చేయడం నాకు ఇష్టం లేదు, మళ్ళీ బాడీ బర్డన్ అవుతుంది కాబట్టి. బట్ రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను. సో డే 2 వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.